సార్ నమస్తే. చాలా కాలం తర్వాత మోత్కుపల్లి నరసింహులు గారు ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద చాలా పాజిటివ్‌గా మాట్లాడిరు. ఆ మాట్లాడినటువంటి మాటలు మీరు అనుకోని మాట్లాడిరో, అనుకోకుండా మాట్లాడిరు గానీ, సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్‌లో ఆ వీడియో ప్లే అవుతుంది. చాలా అద్భుతంగా మాట్లాడారు మోత్కుపల్లి గారు అనేటి ఒక చర్చ జరుగుతుంది. సో, ఆ నేపథ్యం ఏంది? ఎందుకు అలా మాట్లాడాల్సొచ్చింది? వాస్తవంగా చాలా సంతోషకరమైన విషయం ఏందంటే, మాలాంటి పేద వర్గాల్లో పుట్టినటువంటి మాకు కొన్ని ఆలోచనలుంటాయి. ఆ ఆలోచనలకు తగ్గట్టుగా గనక లీడర్ ఉండగలిగితే, ఆ లీడర్‌ని ఖచ్చితంగా మేము గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అది సామాజిక బాధ్యత గూడా. విషయం ఏందంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ శక్తినిచ్చినోడాయన. మాకు మాదిగ కులానికి అంతకుముందు ఎన్నడూ గూడా ఏ ఏ ముఖ్యమంత్రి గూడా మా గురించి ఒక నిమిషం ఆలోచించింది లేదు. మా రాజకీయ శక్తిని పెంచింది లేదు. ఇప్పుడు మాలవాళ్ళు, మాదిగ వాళ్ళకు ఈక్వల్‌గా ఎమ్మెల్యే పదవులిచ్చి, మంత్రి పదవులిచ్చి గౌరవించినోడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత మరి ఆయనంటే మాకు ఇష్టం గాక ఇంకా వేరే ఏముంటది? ఖచ్చితంగా మేము ఇష్టపడ్డటువంటి నాయకుడాయన. నిన్న మన రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే వర్గీకరణ విషయంలో ఎంతమంది వ్యతిరేకించిరో నేను చూస్తూనే ఉన్నా. ఎంతమంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండో కూడా చూస్తూనే ఉన్నా. ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ పోయి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేసి అది అమలు కాకుండా చూడాలనుకున్నారో అది కూడా నేను కళ్ళారా చూస్తూనే ఉన్నా. 30 ఏళ్ళ ఎమ్మెల్యేగా 40 సంవత్సరాల రాజకీయ జీవితం నాది. ఈ 30 ఏళ్ళు ఈ వర్గీకరణ కోసమే మాకు పని అయిపోయింది అది. కాబట్టి చాలా ఆవేదన, చాలా బాధ. అసలు ఇది అవుతుందా కాదా, ఏంటిది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మాట్లాడుకునేది ఉన్నది. కానీ ఈ ఒక్క సమస్యనే ముంగట పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి 30 సంవత్సరాల్లో పడుతున్న బాధని మరి రేవంత్ రెడ్డి గారు తీర్చగలిగారు. మాకు కొంత ఊరట కలిగింది. పెద్ద ఎత్తున ఊరట చెందాం మేము. చెందటమే కాక ఆయన విషయంలో సరే రాజకీయంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మేము ఏది మాట్లాడుకున్నా అది రాజకీయాల్లో భాగమే. కానీ ఇది మాత్రము ఇది రాజకీయాలకు అతీతంగా మానసికపరమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది. మా కులం మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందంలో మరి వాస్తవంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. జాతి పెద్ద మనిషిగా మందకృష్ణ మాదిగను కూడా నేనే ముందుండి అతన్ని ముందట పెట్టి నడిపించిన వ్యక్తిగా, ఒక మంత్రిగా ఆ కాలంలో నేనే అతన్ని ముందర పెట్టి ఇట్లా చేయాలని చెప్పినటువంటి వ్యక్తిగా వాస్తవంగా మరి ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది, అభినందించాల్సిన అవసరం ఉంది. అందుకనే నిన్న మరి అందశ్రీ యొక్క మీటింగ్లో నా మనసులో ఉన్న విషయాన్ని నేను చెప్పగలిగాను. ఇంకా కొంచెం టైం లేదు కానీ చెప్పగలిగాను. నా సంతోషాన్ని కూడా వ్యక్తం చేయగలిగాను. ఏంటంటే ఒక దళితుణ్ణి పాడమోయటం ఒక భాగం, మరి అతన్ని ఒక కొడుకు చేసే పద్ధతులలో అతన్ని ముద్దాడటం కానీ ఇంకా కార్యక్రమాలలో కానీ ఆయన భాగస్వామి కావటం అనేటువంటిది అది మా కులాన్ని గౌరవించినట్టుగా నేను భావిస్తున్నా. ఆయన యొక్క మానసిక స్థితి చాలా మారిపోయినట్టుగా నేను భావిస్తా ఉన్నా. అహం అనేది రేవంత్ రెడ్డి మారిపోయాడు అనుకోవచ్చా? గతానికి ఇప్పటికి చాలా మారిననే అనుకోవాలి. ఒక దళితుడిని పాడేమోసి ముద్దాడిండంటే కొంత మారినట్టే కదా. ఇంకా కూడా అనేక యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చేయగలిగితే ఈ కులం అనేటువంటిది ఇంకొక దిక్కు పోయే ప్రశ్నే లేదు. నేను హామీ ఇస్తున్నా. నాకు తెలియని వ్యక్తి లేరు, నాకు తెలియని ఆర్గనైజేషన్ లేదు. అసలు రాష్ట్రమంతా మాదిగ జాతి కానీ అన్ని వర్గాల పేద ప్రజలు కూడా నరసింహులు గారంటే ఇష్టం. నేను మాట్లాడిన తర్వాత ఇలా స్పందన ఎట్లా ఉందో చూస్తున్నా. నిన్న ఇవాళ నుంచి అసలు ఎక్కడ చూడు ఒక 20 మంది, ఒక 10 మంది కూర్చొని నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో గడుగున ఇవాళ మరి నిన్న నుంచి ఇవాళ వరకు ఎక్కడ చూసినా మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నరసింహులన్న నువ్వు బాగా మాట్లాడావు, మా జాతి గౌరవాన్ని నిలిపావు, నువ్వేం మాట్లాడినావు అదంతా కరెక్ట్. అది రాబోయే కాలంలో కూడా మరి మనకు అనేక విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ అయితే మనకు ఎవరో ఒక పార్టీ మనకు ఒక నాయకుడు ఓన్ చేసుకోవాలి. మనకు ఎవరు కూడా లేరు.
మరి రేవంత్ రెడ్డి గారే బ్రహ్మాండంగా ఆయన చేస్తారనేటువంటి మాట నువ్వు కూడా చెప్తున్నావు, మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారిని మనం గౌరవిద్దాం, దగ్గరికి తీసుకుందామనే మాటనే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను చాలా సంతోషపడతా ఉన్నా. మోత్కుపల్లి నరసింహులు నిజాన్ని నిర్భయంగా ముఖ్యమంత్రి చేసిన మంచి పని అని చెప్పాడా, లేకపోతే పొగడ్తల కోసమో పదవుల కోసమో చెప్పాడంటే ఏం చెప్తాడు? నేను ఎన్నడైనా నువ్వు చూస్తున్నావు, నాకు ఎన్టీ రామారావు గారు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ గెలిచి వచ్చాను. నేను గెలిచి వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి పోయా. అది చూడు, మళ్ళా గెలిచి వస్తే అధికార పార్టీ దిగి పోతారు. అప్పుడు ఓడిపోయింది ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. నేను పోలేదండి. మరి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి తగాదాలలో కూడా మేము ఎన్టీఆర్ దిక్కున్నాం. ఆయన అప్పుడు పదవి పోయినప్పుడు కూడా ఎన్టీఆర్ దిక్కున్నాం, చంద్రబాబు దిక్కు లేను. కాబట్టి ఎథిక్స్ అనేటువంటి మోర్ ఇంపార్టెంట్. రాజకీయాల్లో విలువలు కలిగినటువంటి జీవితమై ఉండాలి, అప్పుడే వాయిస్ ఉంటుంది. ఇవాళ నేను 6 సార్లు గెలవటానికి కూడా వాస్తవంగా ప్రజలంతా కూడా ఆలేరు ప్రజలు అడుగడుగున నన్ను అర్థం చేసుకొని నాకు అండదండగా ఉన్నారు. ఇండిపెండెంట్ కూడా నాకు గెలిపించారు. కాబట్టి నా జీవితం అనేదే పేదవర్గాల కోసం. స్టూడెంట్ లైఫ్లో కూడా నేను ఇండిపెండెంట్గా వేసే గెలిచాను నేను, ఏది యూనియన్ ప్రెసిడెంట్గా అంబేద్కర్ కాలేజీలో. కాబట్టి నేను ఏమంటా అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పని 2 పనులలో కూడా నేను చాలా సంతృప్తి చెందాను, చాలా సంతోషపడ్డాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆయన గనుక ఇవాళ ఉన్న పద్ధతులలో ఉండగలిగి పేద ప్రజలకు అండగా ఉండగలిగితే ఖచ్చితంగా మోత్కుపల్లి నరసింహులు గారు అండగా నిలబడమే కాదు, మాదిగ జాతి నుంచి కానీ పేద వర్గాల నుంచి ఒక్క ఓటు పోకుండా ఆయన సైడ్ తిప్పేటువంటి శక్తి నాకుంది. ఓడించగలిగే శక్తి ఉంది, గెలిపించగలిగే శక్తి ఉంది నాకుంది ప్రజలలో. కాబట్టి నా అండదండలన్నీ కూడా ఆయనకిద్దాం. మనది పోయేదేమో నేనా ముఖ్యమంత్రిని అయ్యేది లేదు. అటువంటి అప్పుడు ఒక కుర్రోడు, ఒక యువకుడు, యువనాయకుడు ఎదుగుతున్నాడు, ఇంట్రెస్ట్ ఉంది, సంతోషం. ఇంట్రెస్ట్ లేనోని చేస్తే ఉపయోగం లేదు సార్. రాజకీయాల్లో అహంకారం అనేది ఎప్పటికి పనిచేయదు. ప్రజలను దగ్గరికి తీసుకుంటే తప్ప ఏదో నేను స్కీమ్ ఇచ్చినా అయిపోయిందంటే కుదరదు. అది నువ్వు మంచి బిర్యానీ పెట్టినా తిట్టుకుంటూ పెడితే ఎవడు తింటాడు సార్? కాబట్టి ఏదైనా చేస్తే ప్రేమతో చేయాలి. నాయకునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ప్రేమ. ఇప్పుడు నేను 6 సార్లు గెలిచాను, దళితుడిని. అన్ని కులాల వాళ్ళు ఓటేస్తేనే కదా నేను గెలిచాను. ప్రేమను పంచగలిగితే, నువ్వు అటెండ్ కాగలిగితే వాళ్ళ సమస్యల మీద ఖచ్చితంగా నీ ఎంబడే ఉంటారు, అది ఎవరన్నా కానీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ లైన్ తీసుకున్నాడు కాబట్టి ఇవాళ ఆయన గురించి ఒక బ్రహ్మాండమైన మెసేజ్ పోతా ఉన్నది. నేను నిన్న మాట్లాడిన తర్వాత వాతావరణమే మారిపోయింది. అసలు దళిత వర్గాల్లో ఒక మాట చెప్పాలంటే వాతావరణమే మారిపోయింది. అన్నా నువ్వు ఈ మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ అండగా ఉందామనే పదం చెప్తున్నారు నాకు డైరెక్ట్గా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.